Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. Repent. One sinner will have more joy in heaven. Luke chapter 15 verses 7. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతోనూ స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని దేవుడు నిశ్చయముగా మనతో తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియులారా, మీలో ఎవనికైనాను 100 గొర్రెలు ఉండిన ఎడల వాటిలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వెతుకులాడుతూ తిరుగుతూ ఉంటారు కదా. అది దొరికినప్పుడు ఆ యజమాని యొక్క గొర్రె పిల్లను పట్టుకొని ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందంతోనూ ఉప్పొంగుతాడండి. అక్కడ ఉన్నటువంటి 99 గొర్రెలు మారు మనసు లేక నీతిగాను ఉన్నప్పటికీ ఏ ఒక్కటి మారు మనసు లేకుండా పరలోకంలో సంతోషము ఆనందము ఉండదండి. కనుకనే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎంతో సంతోషమును ఆనందమును కలుగుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ లోకంలో మనమందరము నీతిగా ఉన్నప్పటికీ పాపంలోనే జీవిస్తూ లోక సంబంధులుగా జీవిస్తున్నప్పటికీ కూడా పరలోకంలో సంతోషం ఉండదండి. మనము మారు మనసు పొంది దేవుని ఎడల రక్షణ బాప్తిస్మం పొందుకున్నట్లయితే దేవుడు ఒక పాపి విషయమై పరలోకంలోను ఎంతో ఆనందమును సంతోష గానాలతోనూ దేవుడు ఎంతో ఆనందిస్తాడు. దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు కదా. కనుక నీవు నేను మనమందరమును పరిశుద్ధమైనటువంటి ప్రభువుని యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని ఎడల నీతిగాను యథార్థంగాను మారు మనసు పొందుకొని పాపమును విడిచిపెట్టి దేవుని సంబంధులుగా మనమందరం ఉన్నట్లయితే దేవుడు మన పట్ల ఎంతో ఆనందమును సంతోషం కలిగి ఉండి దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కనుక దేవుడి వాగ్దానాన్ని మనందరి జీవితాలలో నెరవేర్చును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకంలోని ఎక్కువ ఆనందము సంతోషము కలుగుతుందని మాతో మాట్లాడారు. అవును ప్రభువా, ఈ లోకంలో జీవిస్తున్న పాపులమైన మేమందరము రక్షణ కలిగి మారు మనసు కలిగి ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి రక్షణ బాప్తిస్మలోనికి మమ్మల్ని అందరినీ ఈ పరిశుద్ధ రక్తం ద్వారా కడగమని మమ్మల్ని శుద్ధీకరించమని ప్రభువా ఒక పరలోక రాజ్యంలోను ఆనందమును సంతోషముతోను సంతోష గానాలతోనూ ఉంటుందని మాతో తెలియజేస్తున్నారు. ప్రభువా ఈ వాక్కును మా అందరి చిత్తాల్లో నెరవేర్చమని ఈ వాక్యాన్ని బట్టి మేమందరం ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాము. దేవా నీకే వందనాలు ప్రభువా. ఈ ప్రార్థనను విని పాపంలో ఉన్న వారందరినీ రక్షణలోనికి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.